ఎప్పుడు లేని ఒరవడి. ఇది కొత్త సంస్కృతి చరిత్ర. ఇంకోటి కుర్చీలు కక్కడేస్తాను, బట్టలు కొత్త వేసుకుంటాను, మాకు వచ్చే గౌరవం కాదు. ఇది జనాలు ఇచ్చినటువంటి గౌరవం. మీ ఆధ్వర్యంలో మేము మంచిగా జరుగుతుంది, రాజకీయాలు లేకుండానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఏదో వేరే ఉద్దేశంతోనో మేము ఏ ఉద్దేశంతో రాలేదు. గడిచిన మన మండలం పుట్టిన కాంచెల్లి కూడా ఇప్పటి వరకు జడ్పీటీసీ ఎంపీపీ గారు అనేటువంటి జోడెద్దలాగా పైన కూర్చొని మాత్రమే మీటింగులు జరిగిన చరిత్ర. ఇప్పుడు ఏమన్నా కొత్త రూల్ ఏమన్నా కొత్త రెగ్యులేషన్ ఏమన్నా వచ్చిందా? వస్తే చూపిస్తే కూర్చుంటాం మేము. ప్రజలు మేము చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కింద కూర్చొని రాసినాం. మేము దానికేం బాధ లేదు. ఇవాళ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు మమ్మల్ని ఇక్కడికి ఏమని సమస్యల మీద మాట్లాడమని, మండల సమస్యల మీద మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు. మీరు ఇక్కడ కాదు అక్కడ కూర్చేసినా నేను కూర్చుంటా, నా గౌరవం తగ్గదు. నేను ఎక్కడ కూర్చున్నా నా జడ్పీటీసీగా నా గౌరవం నాకు ఉంటుంది, ప్రజలలో మాకు ఉండేది ఉంటుంది. దయచేసి మీ ఆధ్వర్యంలో మరి మీరు దీనికి బాధ్యుల, ఎంపీపీ గారు బాధ్యుల మాకు తెలియజేస్తే మేము ఊరుకునే మనుషులు మీరు అనుకుంటున్నారు. మేము మా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తామంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది దురపాలన కాదు. గుర్తు పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే మీరు ఇష్టం ఉంటే అక్కడ కూర్చోండి, లేకపోతే మీకు ఎట్లా పంపడానికి పోలీసులు పురమాయిస్తున్నారు. శేఖర్ని గెలవదేమో, నేను ఆర్డర్ చేయగలను తీసేమని. కూర్చుంటే గౌరవంగా కూర్చో, నీ సీట్ లో కూర్చొని మాట్లాడు. మేము వద్దట్లేము, కూర్చో కూర్చొని మాట్లాడు. ఎంతసేపు అయినా మాట్లాడు, ఎంతసేపు అయినా మాట్లాడు, కూర్చొని మాట్లాడు. అరే మీ ఆలోచన